మీ మనీ క్లారిటీ లేకపోవడం వల్ల మీరు ఎంత కాస్ట్ అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? డిలే చేసే ప్రతిరోజు మీ వెల్త్ తగ్గుతుంది. టైం మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోతుంది. కొత్త ఆపర్చునిటీస్ అన్నీ మిస్ అయిపోతూ ఉంటారు. కరెక్టేనా? మీరు కన్‌ఫ్యూషన్ వల్ల ఎప్పుడు చేయాలి? ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? నా మనీ నేను ఎట్లా డైరెక్షన్ ఇవ్వాలి? అనే కన్‌ఫ్యూషన్‌లో ఉంటే మీ లైఫ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళదు. మీరు కోరుకున్న జీవితాన్ని సాధించలేరు. మీ లైఫ్‌లో ఎప్పుడైతే క్లారిటీ ఉందనుకోండి, ఆ క్లారిటీ ఏంటి? నా గోల్స్ ఏంటి? నా షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి? లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి? షార్ట్ టర్మ్ గోల్స్‌లో ఏముండాలి? లాంగ్ టర్మ్ గోల్స్‌లో ఏముండాలి? ఇప్పుడు నా ఇన్‌కమ్ ఎంత? నా ఎక్స్‌పెన్సెస్ ఎంత? నా అప్పులెంత? నా రిటైర్మెంట్ కోసం ఏంటి? నా పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఏంటి? నా పిల్లల మ్యారేజ్ పర్పస్ కోసం ఏంటి? అలాగే మీ కలలు ఏమైనా ఉన్నాయో, మీ ప్యాషన్స్ ఏమైనా ఉంటే, మీ స్కిల్స్ బేస్ చేసుకొని నన్ను నేను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళాలని అనుకుంటే దానికోసం ఏంటి అనేది ఎప్పుడైతే మీకు ఒక క్లారిటీ వచ్చినప్పుడు మాత్రమే మీ లైఫ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుంది. ఆ క్లారిటీతో ఒక్కటి ఉంటే సరిపోదు. క్లారిటీతో మీరు ప్రతి నెల యాక్షన్స్ తీసుకోవాలి. ప్రతి నెల మీరు కొంత అమౌంట్‌ని మీ డైరెక్షన్‌తో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌తో మీ లైఫ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళగలిగితే అప్పుడు మాత్రమే మీరు కోరుకున్న జీవితాన్ని సాధించగలరు. సో కన్ఫ్యూషన్‌తో ఉంటే మీరేం సాధించలేరు. క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఒక్కటి ఉన్నంత మాత్రాన మనం ఏం చేయలేం. యాక్షన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతి నెల, ప్రతిరోజు ఇది నాది, ఇది నా లైఫ్, నా ఫ్యామిలీ లైఫ్, నా ఫ్యూచర్ అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మాత్రమే మన లైఫ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తుంది. మీరు అనుకోవట్లేదని చెప్పట్లేదు. కానీ క్లారిటీ లేకుండా కన్ఫ్యూషన్‌లో ఉండి, కంఫర్ట్ జోన్‌లో ఉండిపోయి చాలామంది ఒక క్లారిటీ లేకుండా లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉన్నారు. సో నిజంగంటే మీరు మీ లైఫ్‌ని మీరు కోరుకున్న జీవితాన్ని సాధించాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీ మీ రియల్ గోల్స్ ఏంటి, మీ క్లారిటీ ఏంటి అని అర్థం చేసుకొని కాన్ఫిడెంట్‌తో ముందరికెళ్ళాలి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌తో ముందరికెళ్ళాలి.